మనిషి నీళ్ళు లేకపోతే 4 రోజులు బతకగలడు. మనిషి ఆక్సిజన్ లేకపోతే 4 నిమిషాలు బతకగలడు. మనిషి నిరీక్షణ లేకపోతే 4 సెకండ్లు కూడా బతకలేడు. ఆ నిరీక్షణే యేసుక్రీస్తు ప్రభువు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకే ప్రాణం పెట్టాడు, నీ కొరకే తిరిగి రాబోతున్నాడు. యేసుకు నీవు కావాలి. నిన్ను యేసు వల్ల నిస్వార్థంగా ప్రేమించేవారు ఎవరున్నారు? ఈ దేవుడు చేసిన సృష్టి అనంతమైనది. అనంతమైన సృష్టిలో భూభాగం సౌర సృష్టి లేదా సౌర కుటుంబం చాలా చిన్నది. ఆ సౌర కుటుంబంలో భూగ్రహం ఎక్కడ? భూగ్రహంలో ఆసియా ఖండం ఎక్కడ? ఆసియాలో భారతదేశం ఎక్కడ? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ఎక్కడ? లేకపోతే దివిసీమ ఎక్కడ? దీంట్లో విజయవాడ ఎక్కడ? విజయవాడలో పోరంకి ఎక్కడ? పోరంకిలో రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ ఎక్కడ? కాలేజీలో నువ్వెక్కడ? నీ దగ్గరికి యేసు ప్రభు ప్రేమ ఇది నాన్న వస్తుంది. ఈ మధ్యలో ఒకసారి వెళ్ళాను, ఒక బ్రదర్తో మీలాంటి ఒక యవనస్తుతో కలిసి కార్లో ట్రావెల్ చేస్తున్న BMW డ్రైవ్ చేస్తున్నాడు. బ్రదర్ ఎట్లుందంటే, ఇంకేముందన్నా క్రిస్మస్ చేస్తుంది అంత క్లోజ్ చేస్తారు అని అన్న. క్లోజ్ చేస్తారంటే ఏం క్లోజ్ చేస్తారు? ఆఫీసులు కాదన్నో భోజనం కూడా దొరకదా అన్నాడు. అరే భోజనం దొరకకుండా ఎట్లుంటుందో? నాన్ క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా హోటల్స్ రన్ చేస్తుంటారు కదా అంటే, కొనేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎందుకు పెట్టుకొని ఉండరు షాప్ ఓపెన్ చేసుకొని అని ఒక ఉదాహరణ చెప్పినాడు. ఒకరోజు క్రిస్మస్ రోజున మేము చర్చికి వెళ్ళాము. మధ్యాహ్నం చర్చిలోనే భోజనం పెట్టారు, అంతదాకా బాగుంది. తర్వాత సాయంకాలం ఇంటికి వచ్చినాము. ఆ పని ఈ పని అన్నీ చూసుకుంటా ఉండి ఇంటి దగ్గర కూడా వస్తువులు సామాగ్రి ఏం తెచ్చుకోలేదు. యూజువల్గా బ్రెడ్, ఫ్రూట్స్, ఎగ్స్ ఇట్లాంటివన్నీ సాధారణంగా ఉంటాయి వాళ్ళ రూమ్లో. అవి కూడా తర్వాత తెచ్చుకుందాంలో ఇప్పుడు ఎందుకని అనుకున్నాము. సరే సాయంకాలం ఏమని తినొస్తామని బయటికి పోతే ఒక్క బ్రెడ్ షాప్ కూడా లేదు. ఫర్గెట్ అబౌట్ రెస్టారెంట్స్, కంప్లీట్లీ క్లోజ్డ్, పిన్స్ ఆఫ్ సైలెన్స్. సంగతి ఏంటంటే, మనుషుడు ఏదో రెస్ట్ కావాలని తప్పన అందుకే వీకెండ్స్ కొరకు వెళుతున్నాడు, పబ్స్కి వెళ్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. సోమవారం వచ్చిన తర్వాత మళ్ళీ అంత ఫుల్ పాలిష్గా వేసుకుని బ్రాండ్ చొక్కాలు, డ్రెస్సులు, యాపిల్ ఫోన్ పట్టుకుని హాయ్ అవయ్యో ఇలాగ వస్తున్నాడు. మరి పోయినోడు నెక్స్ట్ వీక్ వెళ్ళకోకుండా ఆగిపోవాలి కదా, ఆగిపోవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తున్నాడు, మళ్ళీ నెక్స్ట్ వీక్ రోగం వచ్చేదాకా హాస్పిటల్లో పడేదాకా వెళ్తూనే ఉన్నాడు. There is no end for this. Why is this dissatisfaction and emptiness? ఈ ఉదయంలో దేవుని కొరకైన స్థలము నింపబడలేదు. అందుకే మనుషుడు ప్రయత్నం చేసి పరుగులు తీస్తూ చివరికి ఏమనుకుంటున్నాడంటే, there is no meaning in my life. I don't know why I was born. ఎందుకు పుట్టాను నాకు తెలియదు, ఎందుకు జీవిస్తున్నాను తెలియదు, ఎందుకు ఈ డబ్బులో తెలియదు, ఎందుకు ఈ కుటుంబమో తెలియదు, మరి ఏం చేసుకోవాలనుకుంటున్నా చివరికి. అప్పుడు చెప్తాడు నిరాశతో, నిస్పృహతో, ఐ వాంట్ టు డై. చనిపోవాలనుకున్నా. డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు, సినిమాలు అడిక్ట్స్ అయిన వాళ్ళు, కానిదానికి అడిక్ట్ అయిన వాళ్ళు, చివరి దాకా ఈ పబ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు, డ్రింక్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు, రకరకాల అడిక్షన్స్కి వచ్చిన వాళ్ళు, గంజాయికి అడిక్షన్ అయిన అన్ని అడిక్షన్స్, ఆల్ అడిక్షన్స్ lead to one destination called death. ఎందుకంటే జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాం, ఇంకా మనం బ్రతికేం లాభము. ఇక్కడే యేసు మనిషిని యొక్క జీవితంలో కాలు పెట్టాలని సంకల్పించినాడు. నువ్వు చనిపోవద్దు, నేను నీ కొరకు చనిపోవటానికి భూమి మీదకి పుట్టాను, నేను బ్రతికించడానికి యేసు ఈ భూమి మీదకి వచ్చినాడు. నీకు నెమ్మది సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు, నీకు సంతోషం ఆనందం ఇవ్వడానికి వచ్చినాడు, నీవు ఆశీర్వాదకరంగా ఉండటానికి యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినాడు. నేను ఒక చిన్న కథ చెప్పి ముగించిన. అదొక ఊరు. ఆ ఊర్లో ఒక స్కూలు లేదా జూనియర్ కాలేజ్ ఉంది. స్కూలే అనుకుందాం, 10th క్లాస్ దాకా. అది 10th క్లాస్ విద్యార్థులు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. అలాంటి ఒక పెద్ద హాల్లో టీచరు పిల్లల్ని ఇలాగ ప్రశ్నించినాడు. ఏం ప్రశ్నించినాడంటే, మీ అందరి క్రిస్మస్ గిఫ్ట్ ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. పిల్లలంతా చాలా సంతోషం, థ్యాంక్ యూ సార్. సరే థ్యాంక్స్ కాదు, ఇప్పుడు ప్రశ్న ఉంది. ఏంటి ప్రశ్న? ఒకళ్ళని పిలిచి అడిగాడు, నేను ఇచ్చిన 1000 రూపాయల గిఫ్ట్తో నువ్వేం చేస్తావురా? సార్ నేను బట్టలు కొనుక్కుంటాను. ఇంకోళ్ళని పిలిచి అడిగాడు, నువ్వేం చేస్తావురా? నేను చెప్పులు కొనుక్కుంటాను.
ఒకళ్ళు అమ్మాయిని పిలిచాడు, నువ్వేం చేస్తావు అమ్మాయి? డ్రెస్ కొనుక్కుంటా. నువ్వేం చేస్తావు? ఒకళ్ళు డ్రెస్ కొనుక్కుంటా, చెప్పులు కొనుక్కుంటా, భోజనం, లేకపోతే మా ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి బయటికి భోజనం, ఇలాగ రకరకాలుగా జవాబులు చెప్తూ వచ్చినారు. అప్పుడు టీచర్ అన్నాడు, సరే ఎవరు జవాబులు చెప్పినారు కూర్చున్నాడని. ఎవరు వెనక ఒక పిల్లోడు దిగాలుగా ఉన్నాడు. ఆ పిల్లోని పిలిచినాడు, నీకు 1000 రూపాయలు గిఫ్ట్ ఇవ్వనా? ఇవ్వండి సార్. ఏం చేస్తావు 1000 రూపాయలు తీసుకొని? అప్పుడు పిల్లోడు చెప్పిన జవాబు నేను చెప్పనా? మా అమ్మ మిషన్ కుడుతుంది సార్, ఉద్రాలైంది, కంటి చూపు సరిగ్గా లేదు, రోజుకు ఒక డ్రెస్సే కుట్టగలుగుతుంది, ఎక్కువ కుట్టలేకపోతుంది, అందుకే మీరు ఇచ్చే 1000 రూపాయలతో మా అమ్మ కళ్ళద్దాలు కొనుక్కుంటాను. అప్పుడు ఒక డ్రెస్ బదులు చూపు బాగా కనిపిస్తుంది కనుక 2-3 డ్రెస్సులు కుడితే ఎక్కువ డబ్బులు వస్తాయి కనుక నన్ను ఇంకా బాగా చదివిస్తుంది కనుక నేను ఇంకా గొప్పవాడిని అవుతాను. వాళ్ళ టీచర్ భుజమే చేసి, వెల్ డన్, నీ దూరదృష్టికి అభినందనలు. క్లాసులో 50 మంది పిల్లలుంటే ఒకడికే దూరదృష్టి ఉంది. 49 మందికి ఆ పూట తింటే చాలు, ఆ పూట ఐస్ క్రీమ్ తాగితే చాలు, ఆ పూట బట్టలు కొంటే చాలు, ఆ పూట చెప్పులు కొంటే చాలు, ఆ పూట మొబైల్ ఛార్జింగ్ వస్తే చాలు, ఆ పూట డేటా వస్తే చాలు, ఆ పూటకి జరిగితే, ఆ రోజుకి జరిగితే, ఆ వారం జరిగితే, ఆ నెలకు జరిగితే చాలు అనుకున్నారు. ఒకే ఒక్కడు దూరదృష్టితో బాగా చదువుకొని ఉండాలని కోరాడు. కథ కట్ చేస్తామా? ఒకరోజు వర్కింగ్ డే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్కూల్లో పిల్లలందరూ ఎవరి క్లాస్లో వాళ్ళు ఉన్నారు. ఈ 10th క్లాస్ రూము తెరిచింది. ఒక టీచర్ అక్కడ ఉన్నాడు. నేరుగా ఆ స్కూల్లోనికి ఒక కారు దూసుకొని వచ్చింది. కారు స్కూల్ దగ్గరికి వచ్చి ఆ రూమ్ దగ్గరికి వచ్చింది. 10th క్లాస్ రూమ్ దగ్గరికి ఆగింది. కారులో నుండి ఒక ఆయన దిగాడు. ఆ క్లాస్ రూమ్లోకి వచ్చాడు. టీచర్ ఉన్నాడు. సార్ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారా అన్నాడు. సరే రండి అన్నాడు. వచ్చి నిలబడ్డాడు. పిల్లలందరిని చూసినారు. నేను ఈ స్కూల్ ఆలుమ్ని, అంటే పాత విద్యార్థిని అని తన గురించి చెప్పుకోవడం ఆరంభించినాడు. అప్పుడు పక్కలో నా టీచర్ని అడిగినాడు. టీచర్ పేరు రాజు అనుకో, అంటే ఇంతకుముందు 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చిన టీచర్ పేరు రాజు అనుకో. ఇప్పుడు ఇక్కడున్న టీచర్ని అడిగినాడు, సార్ రాజు సార్ లేడా? రాజు సార్కి రిటైర్డ్ అయ్యేటప్పటికి జబ్బు చేసింది, ఎవరు చూసుకునేవారు లేకపోయారు, ఆయన చనిపోయాడు. అప్పుడు ఈ 1000 రూపాయలు తీసుకొని తల్లికి కంటద్దాలు కొనుక్కొని గొప్పవాడయ్యాడే ఆయన, ఆ జిల్లా కలెక్టర్. ఆయన ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వచ్చినాడు. సార్, ఏదైనా నేను కలెక్టర్ అయ్యానంటే నాకు ఆ 1000 రూపాయలు ఇచ్చిన టీచర్ కావాలి. ఆయన లేకపోతే నేను ఇంత స్థానానికి వచ్చిండేవాడిని కాదు. ఎక్కడ కన్నీళ్ళు గారుస్తూ అలాగే ఉండిపోయాడు. కథ కట్ చేస్తే విషయం ఏంటంటే, ఇచ్చిన అవకాశాన్ని 49 మంది క్లాసులో విద్యార్థులు తాత్కాలికమైన దాని కొరకు వాడారు. అవి వాడడం తప్పు కాదు, దట్స్ నైస్. బట్టలు మంచిదే, భోజనం మంచిదే, తిండి మంచిదే, చెప్పులు మంచివే, వాచ్ మంచిదే, అన్నీ మంచివే. కానీ ప్రయారిటీ ఈ పిల్లోడు ఏమనుకున్నాడంటే, నా తల్లి కంటద్దాలు వస్తే, ఎక్కువ బట్టలు కుడితే, ఎక్కువ డబ్బులు వస్తే, నేను బాగా చదువుకొని ఉద్యోగంలో ఉంటూ నా తల్లిని నేను బాగా చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు కూడా మన విషయంలో అదే చేసినాడు. మనందరికీ అవకాశాలు ఇచ్చినాడు. అవకాశమే జీవితం. ఈ జీవితాన్ని నువ్వు దూరదృష్టితో ఆలోచించి చూచి ఈ జీవితాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఆ జీవితం నీకు ఆశీర్వాదం అవుతుంది. ఏదో ఇప్పుడు కాలం చదువుకున్నా, ఏదో ఉద్యోగం వచ్చింది, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, నలుగురిలో సామాన్యంగా ఏదో జరిగిపోతుంది అని అనుకుంటే ఆ 1000 రూపాయలు తీసుకొని మిగతా 49 విద్యార్థులు ఎలాగైపోయారో అలాగే కావచ్చు. 1000 రూపాయలు తీసుకొని దూరదృష్టితో ఆ జిల్లాకు కలెక్టర్ అయ్యింది, ఆ టీచర్ యొక్క గొప్పతనాన్ని శ్లాఘించి ఆ టీచర్ను అభినందన తెలియజేయడానికి వచ్చిన గొప్ప ఉద్యోగస్తుని కాలేమో. మధ్యాహ్నం యేసు ప్రభు కూడా మనకిచ్చిన అవకాశాల గురించి నీ జవాబేంటి? జీవితం అనే అవకాశం ఇచ్చినాడు. యేసుని అంగీకరిస్తే పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది, గొప్ప సమాధానం, నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్. నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ అరౌండ్. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, యూ విల్ హ్యావ్ పీస్, యూ విల్ హ్యావ్ జాయ్, యూ విల్ హ్యావ్ హోప్. నీకు నిరీక్షణ ఉంటుంది. మనిషి
అన్నం లేకపోతే 40 రోజులు బతకగలడు. మనిషి నీళ్ళు లేకపోతే 4 రోజులు బతకగలడు. మనిషి ఆక్సిజన్ లేకపోతే 4 నిమిషాలు బతకగలడు. మనిషి నిరీక్షణ లేకపోతే 4 సెకండ్లు కూడా బతకలేడు. ఆ నిరీక్షణే యేసుక్రీస్తు ప్రభువు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకే ప్రాణం పెట్టాడు. నీ కొరకై తిరిగి రాబోతున్నాడు. యేసుకు నీవు కావాలి. నిన్ను యేసు వలె నిస్వార్థంగా ప్రేమించేవారు ఎవరున్నారు? ఈ దేవుడు చేసిన సృష్టి అనంతమైనది. అనంతమైన సృష్టిలో భూభాగం సౌర సృష్టి లేదా సౌర కుటుంబం చాలా చిన్నది. ఆ సౌర కుటుంబంలో భూగ్రహం ఎక్కడ? భూగ్రహంలో ఆసియా ఖండం ఎక్కడ? ఆసియాలో భారతదేశం ఎక్కడ? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ఎక్కడ? లేకపోతే దివిసీమ ఎక్కడ? దీంట్లో విజయవాడ ఎక్కడ? విజయవాడలో పోరంకి ఎక్కడ? పోరంకిలో రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ ఎక్కడ? కాలేజీలో నువ్వెక్కడ? నీ దగ్గరికి యేసు ప్రభు ప్రేమ ఈ దినాన వస్తుంది. నీ జవాబేంటి? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా.